దేవుని ఆరాధన చేసుకుందాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఆలయంలో ఆరాధన చేసుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన స్మరణలను వినియోగిస్తూ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శక్తిని ఉపయోగిస్తూ దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము కూడా దేవుని యొక్క నామాన్ని ఘనపరుద్దాం, దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మన కర్మలను ఆకాశము తట్టి ఎత్తి ఆకాశమందు ఆశీనుడైనటువంటి దేవుని జ్ఞాపకము చేసుకుంటూ దేవాలను దర్శించు అని ప్రతి ఒక్కరము కూడా మన కనుమలను విప్పి దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము కూడా దేవుని ఘనపరుద్దాం. ప్రియ సంఘమా, మనము ఆరాధన చేసినప్పుడు ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు మన మధ్యకు దిగివచ్చి వాడై ఉన్నాడు. కాబట్టి గంభీరమైనటువంటి స్వరములతో ఆరాధన చేసినప్పుడు ఘనమైన దేవుడు మన మధ్యకు దిగివచ్చి తన శక్తితో మనల్ని నింపువాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా నోరు తెరిచి దేవుడిని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఘనపరుద్దాం. ఆయన చేసిన మేలులన్నిటినీ కూడా తలంచుకుంటూ కృపగల దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైనటువంటి దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటూ స్తుతులతో ఆయన యొక్క నామాన్ని స్తుతిద్దాం, ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరము కూడా మౌనముగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము కూడా దేవుని శక్తిని వినియోగిస్తూ దేవాతి దేవుని ఘనపరుద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని యొక్క నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే వందనాలు, 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 వందనాలు. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సర్వాధికారము కలిగి ఉన్న మా దేవా నీకే వందనాలయ్యా. నీ నామము మహోన్నతమైన నామము, నీ నామము ఉన్నతమైన నామము, నీ నామము ఘనమైన నామమయ్యా. నీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. మా మధ్యకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. మేఘారుడవై మా మధ్యకు దిగి రమ్మంటున్నామయ్యా. ఒక్కసారి మా మధ్యకు రండి స్వామి, మమ్మల్ని దర్శించండి అయ్యా. నీ ఆత్మశక్తితో మమ్మల్ని తాకమని వేడుకుంటున్నామయ్యా. నీ యొక్క బలమైన అభిషేకముతో మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నామయ్యా. నీకే వందనాలు, 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 వందనాలు స్వామి. నీకే స్తోత్రములు నాయన తండ్రి, నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రములు నాయన. ఆకాశ మహాకాశములను జనతో కొలచిన వాడా నీకే స్తోత్రములయ్యా. అగాధ సముద్రములను గుప్పిలలో బంధించిన వాడా నీకే స్తోత్రములయ్యా. నీ వంటి గొప్ప దేవుడు, నీ వంటి ఘనమైన దేవుడు ఈ లోకములో ఎవ్వరు కూడా లేరయ్యా. నీకే వందనాలు. నీ ప్రేమ మధురమైనది స్వామి. దేవా నీ దయ వర్ణించలేదయ్యా. నీకే వందనాలు. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్నవాడా నీకే స్తోత్రములయ్యా. ఎంతో మంచి దేవుడవయ్యా తండ్రి, నీకే వందనాలు. ఈ సమయంలో మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. దేవా మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని తాకమని వేడుకుంటున్నామయ్యా. నీ యొక్క అభిషేకమును మాపై దిగ్వచ్చినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. మా జీవితములలో ఎన్ని కష్టాలు ఎదురైనా నీవు మాకు తోడైనందుకే నీకు స్తోత్రములు నాయన. మా కంట నీరు రాకుండా నిత్యము మమ్మలను లేవనెత్తుచున్నవాడా నీకే స్తోత్రములు నాయన. మా చెయ్యి పట్టుకొని మమ్మలను నడిపిస్తున్నవాడా నీకే వందనాలయ్యా. నీకే వందనాలు స్వామి. నీకే వందనాలు, వందనాలు, వందనాలయ్యా. నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా తండ్రి. మాలో ప్రాణమును నిలుపుచున్నవాడా నీకే వందనాలు. నిత్యము కూడా నీ మార్గములో నడిపిస్తున్నవాడా నీకే వందనాలయ్యా. మేము నాయన బ్రతికి ఉన్నాము అంటే అది కేవలము నీ కృపే ఉన్నదయ్యా. ఇంకా మేము జీవించి ఉన్నాము అంటే అది కేవలము నీ దయ ఉన్నది తండ్రి. నీకే స్తోత్రములు నాయన. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. నీ బలముతో మమ్మల్ని తాకండి అయ్యా. నీ శక్తితో మమ్మల్ని దర్శించండి అయ్యా తండ్రి. బలహీనులమయ్యా, ఒక్కసారి మమ్మల్ని దర్శించండి అయ్యా. బుద్ధిహీనులమయ్యా, నీ జ్ఞానముతో మమ్మల్ని దర్శించండి నాయన. మాలోనికి రమ్మని వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నామయ్యా. నీ యొక్క షకీనా మహిమను మాపై కురిపిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. నీ యొక్క పరిశుద్ధ అగ్నితో మమ్మల్ని
తాకుచున్నందుకై మీకు స్తోత్రములయ్యా తండ్రి. అందరైతే నోరు తెరిచి నీ నామాన్ని స్తుతిస్తున్నారో ప్రతి ఒక్కరిపై నీ యొక్క బలమైన అభిషేకమును కృమ్మరిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీ నామమును స్తుతించుటకు తెరవబడని ప్రతి నోరు యేసు నామములో తెరవబడినగాక అని ఆజ్ఞాపిస్తున్నామయ్యా. నీ నామాన్ని ఆరాధించుటకై తెరవబడని ప్రతి హృదయము యేసు నామములో తెరవబడునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు నాయనా తండ్రి. దేవా మా జీవితాలలో నీకంటూ మేము ఏదైనా నీకు ఇవ్వగలము అంటే అది కేవలము నిన్ను ఆరాధించడం వలననే తండ్రి. దేవా నీ బలమైన ఆరాధన ఆత్మచేత శక్తి కలిగిన ఉన్నతమైన అభిషేకముతో మమ్మలను నింపుచున్నందుకై నీకు స్తోత్రములయ్యా. నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. మీరు చేసిన మేలులకై మీరు చేసిన ఉపకారములకై వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. మాకిచ్చిన తల్లిదండ్రులను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. మాకిచ్చిన సంఘమును బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా దేవుని గుణపరుతాం. మనల్ని మనం ఒక్క నిమిషం దేవునికి సబ్మిట్ చేసుకుందాం. దేవాది దేవుని ఆరాధన చేసుకునే సమయంలో దేవా నన్ను దర్శించుని ఒక్క నిమిషం దేవాది దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా
సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే. అవును దేవా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా ప్రభువా, నిన్ను స్తుతించుట మానకుండా ఉండే ఆత్మను మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి, మా ఈ స్థితికి కారణభూతుడవు నీవై ఉన్నావయ్యా. తండ్రి, మా పరిస్థితులన్నిటికీ సరిపోయినవాడా నీకే స్తోత్రములు. మా స్థితిగతులన్నిటికీ చాలిన దేవుడా నీకే వందనాలు నాయనా. ఏ మంచి మాలో ఉన్నదనయ్యా, నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి. నీ ప్రేమకై వందనాలు, నీ ప్రేమకై స్తోత్రములు, నీ ప్రేమకై కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. నిత్యము నీ ఒడిలోనికి మమ్మల్ని చేరదీసుకుంటున్నందుకై నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. మా బ్రతుకులలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా దేనికి కూడా భయపడకుండా ఉండే ఆత్మను మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలయ్యా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు, నీకే కృతజ్ఞతలయ్యా. నీ నామమును స్తుతిస్తున్నాము తండ్రి. దేవా, మా యొక్క దినముల పరిమాణమును లెక్కించడం మాకు నేర్పించమని వేడుకుంటున్నాము తండ్రి. సరియగు త్రోవలో నడుచుట మాకు నేర్పించమని వేడుకుంటున్నామయ్యా. సమయోచితమైన జ్ఞానమును మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. వంకర మార్గములలో నడవకుండా సమభూమి కలిగినటువంటి పట్టణము వైపుకి మా యొక్క అడుగులు స్థిరపడినట్లుగా మీ ఆత్మను మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని దర్శించండి అయ్యా, మమ్మల్ని దర్శించండి అయ్యా. మాతో మాట్లాడండి అయ్యా. నీ జీవము కలిగిన వాక్కుతో మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నామయ్యా. శ్రేష్టమైన సమయంలోనికి అడుగు పెట్టనట్టు ఉండగా నీవు నిలవబెట్టుకున్నటువంటి నీ దాసుని అభిషేకించండి నాయన. బలమైన ఆత్మతో నీ బిడ్డను తాకండి అయ్యా. శక్తి కలిగిన అభిషేకమును నీ బిడ్డ మీదకి దింపుచున్నందుకై నీకు వందనాలయ్యా. ఆత్మ స్వరూపిగా, పరిశుద్ధాత్మ దేవునిగా మమ్మల్ని తాకుచున్నందుకై నీకు వందనాలయ్యా. తండ్రి, నిలవబడుతున్న నీ యొక్క కుమారుని అభిషేకించండి. వినుటకు సిద్ధమై ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆత్మ చేత అభిషేకించమని వేడుకుంటున్నామయ్యా. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు తెలియచేసుకుంటూ మా ఈ స్తుతి ఆరాధన ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చున్నట్లయితే సమయంలో మన మధ్యలో ఉన్న దేవజనులు ప్రార్థన పంచుకుంటారు.